అల్లు అర్జున్ స్వామి దీనికి ఆజ్యం పోస్తూ నేను మెగాస్టార్ వల్ల ఎదగలేదు, నా ఫ్యాన్స్ వల్ల ఎదిగినాను అనే టైప్లో చెప్తున్నాడు. అదే అంటున్నాను, ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాగా మాట్లాడటం వల్ల పచ్చగా ఉన్నటువంటి కుటుంబం, కలిసికట్టుగా ఉన్నటువంటి కుటుంబం, అల్లు అర్జున్ గారి కుటుంబం, అల్లు రామలింగయ్య గారి యొక్క కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క కుటుంబం, ఈ రెండు కలిసికట్టుగా ఎలా ఉండేవి, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళ యొక్క పుణ్యమా అని చెప్పి అల్లు అర్జున్ గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, తన స్నేహితునికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం వైఎస్ఆర్సీపీ తరఫున అనుకుంటా ఏదో పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. అదే సందర్భంలో వాళ్ళ బాబాయ్ అయినటువంటి వాళ్ళ మామయ్య గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున కూటమి తరఫున ఉన్నారు. ఇది అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగతంగా చాలామంది తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు నుండి మెగాస్టార్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యామిలీకి మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలన్నీ రగులుతూ వచ్చాయేమో. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, అల్లు అర్జున్ గారి యొక్క కుటుంబం లేదా వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొంచెం దూరంగా ఉన్నట్టుగానే మనకు కనబడుతూ ఉంది. ఈ క్రమంలోనే భాగంగానే సొంత ఆర్మీని తయారు చేసుకుంటానని, సొంత ఫ్యాన్స్ని రిక్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టుగానే ఉంది. ఈ మధ్యకాలంలో మరిన్ని విభేదాలకు ఆజ్యం పోస్తూ మనకి రివ్యూస్ రాసేటువంటి కంటెంట్ రైటర్స్ చాలామంది వీటికి ఆజ్యం పోస్తూ ఈ మధ్య అల్లు అర్జున్ నటించినటువంటి సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తూ కొన్ని డైలాగులు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి.